గుడ్ ఫ్రైడే అని అంటే మంచి శుక్రవారం అంతేనా? గుడ్ ఫ్రైడే అంటే ఏంటి? బాగా చెప్పారు. అయితే ఈ మంచి శుక్రవారము ఎందుకు మంచి శుక్రవారం అయింది అనేది మరి ఆలోచిస్తే చాలామంది చెప్పే ఆన్సర్ ఏంటంటే యేసు ప్రభు మన కొరకు సెలవు ఇవ్వబడ్డారు, అందుకని గుడ్ ఫ్రైడే. కానీ కొంతమంది ఏమంటారంటే యేసు ప్రభు గురువారం నాడు అంటే నిన్నటి దినమున సెలవు ఇవ్వబడ్డాడు కనుక క్రైస్తవులకి ఏ రోజున యేసు ప్రభు సెలవు ఇవ్వబడ్డాడు అనేది ప్రాముఖ్యమైనది కాదు. అంటే ఈ ఈస్టర్ల గురించి, గుడ్ ఫ్రైడేల గురించి కొన్ని సత్యాలు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రాముఖ్యంగా మీరందరూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి క్రైస్తవులు. లోకంలో ఉన్నటువంటి వాళ్ళంతా ఆచారబద్ధంగా జీవిస్తుంటే ఈ ఆచారబద్ధమైనటువంటి క్రైస్తవ్యాన్ని మీరు జీవించకూడదు. మీరు కూడా ఊరికనే గుడికి వెళ్తున్నాం, ఏదో గుడ్ ఫ్రైడేకి వెళ్ళొచ్చాము, కొంచెం బాగా జరిగింది అని అంటే ఇది ఒక ప్రోగ్రాం కాదు, ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రాం కాదు. బాగా జరిగింది అనేది లేదు, పెర్ఫార్మెన్స్ లేదు. అంటే ఇందులో ప్రదర్శన అనేటువంటిది లేదు. ఆది క్రైస్తవ సంఘం ఎన్నడూ కూడా వారు గుడ్ ఫ్రైడేలని, ఈస్టర్లని జరుపుకోవాలి. బైబిల్ ఎక్కడ కూడా మనకి మీరు గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లు జరుపుకోండి అని ఎక్కడ మనకి రాయబడింది. కనుక ఈరోజు ఏం జరుగుతుందనంటే అది క్రీస్తు శకము 325వ సంవత్సరంలో నైషియన్ క్రీడ్ అని ఒక సభ జరిగింది. నైషియాలో ఒక సభ జరిగి అప్పుడు ఉన్నటువంటి ఈ క్రైస్తవులైన వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారంటే మనం యేసు ప్రభు సెలవు మీద పలికినటువంటి 7 మాటల్ని మనం ధ్యానించాలి. అలాగనే లెంట్ అని, తర్వాత ఈస్టర్ అని, ఇలాంటి పండుగలన్నీ ఉనికిలోకి తీసుకొచ్చారు. అందుకని దాదాపు 300 సంవత్సరాల వరకు, లేకపోతే దాదాపు 400 సంవత్సరాల వరకు ఆది క్రైస్తవ సంఘానికి ఇవి తెలియదు, పండుగలు తెలియదు, ఈస్టర్ తెలియదు, వాళ్ళకి క్రిస్మస్ తెలియదు. గుర్తుపెట్టండి, క్రిస్మస్ తెలియదు, ఈస్టర్ తెలియదు, గుడ్ ఫ్రైడే తెలియదు. కానీ మనకు ఎలా తెలిసింది? మనము లోకంతో కలిసిపోయాము. మనం ఎలాంటి వాళ్ళమంటే మన శరీరం కూడా ఎలాంటిదంటే మనకి ఏదో ఒక ప్రోగ్రాం ఉంటేనే మనం తృప్తి పడేవాళ్ళం. పండుగలకు అలవాటు పడినటువంటి పాత మనుషులము. మన స్వభావంలోనే ఆచారబద్ధంగా దేవుణ్ణి ఆరాధించడానికి అలవాటు చేసుకున్నాము. దేవుణ్ణి హృదయంతో సేవించడానికి, దేవునితో సహవాసించడానికి ఇష్టం లేదు మనకు. పండుగ ఉంటేనే మనం చాలా సంతోషిస్తాం, కానీ పండుగ లేకపోతే మనకు ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉంటుందన్నమాట. ఆది క్రైస్తవ సంఘము ఇంకా చెప్పాలంటే వాళ్ళు పునరుత్థాన దినమున వాళ్ళు కూడుకున్నారు, దాన్ని గణపరిచారు. పండుగ ఏం చేసుకోలేదు, పునరుత్థాన దినాన వాళ్ళు కూడుకునే వాళ్ళంతే. యేసుప్రభు ఈరోజు లేచాడు కాబట్టి మనం కూడుకొని ఆరాధన చేద్దామని అలా ఆరాధించారు, కానీ దాన్ని పండుగలా కూడా ఏం చేసుకోవాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆది క్రైస్తవ సంఘానికి సిలువ అంటే దాదాపు 400 సంవత్సరాల కాలం వరకు సిలువ అంటే మనం ఇలా గుర్తేస్తాం కదండి, మనందరికీ తెలుసు కదా. మధ్యలో ఇది కూడా మీకు రాసి చూపిస్తాను. సిలువ గుర్తు అందరికీ తెలుసు అనుకోండి. ఈ సిలువ గుర్తు అనేటువంటిది ఎప్పుడు వచ్చింది? కాన్స్టంటైన్ అనేటువంటి చక్రవర్తి పరిపాలన నుండి ఆరంభించబడింది. అది కూడా 400 సంవత్సరాలు క్రీస్తు. అంతవరకు ఆది క్రైస్తవ సంఘానికి సిలువ గుర్తు లేదు, తెలుసా మీకు? ఆది క్రైస్తవ సంఘానికి సిలువ గుర్తు లేదు. మరి 400 సంవత్సరం అంటే 425వ సంవత్సరంలో ఈ సిలువను ఇట్లా చర్చిలు కట్టి చర్చి లోపల పెట్టి, తర్వాత సిలువని 2 క్యాండిల్స్ మధ్యలో పెట్టి, 2 క్యాండిల్స్ మధ్యలో సిలువ పెడతారు. ఎందుకో తెలుసా? ఈ 2 క్యాండిల్స్ అంటే 2 దొంగలు అంటే 2 దొంగల మధ్య యేసు ప్రభు సిలువ వేయబడ్డారు. అంటే ఆ దొంగల మధ్య దొంగలకు దొంగలని గుర్తు చేస్తున్నట్లుగా 2 క్యాండిల్స్, తర్వాత యేసు ప్రభు. ఈ సిలువలు పెట్టడం అనేది
425వ సంవత్సరంలో వచ్చింది. తర్వాత క్రీస్తకము 586వ సంవత్సరంలో ఈ సిలువలు ఇలా తయారు చేసి చర్చిల మీద అంటే బిల్డింగ్ల మీద పెట్టడము ఆరంభించాం. తదుపరి మనం ఏం చేసామంటే రాను రాను మెల్లిగా ఈ సిలువని పెళ్ళిళ్ళ సమయంలో తాలిబొట్టుగా కూడా కట్టేసుకుంటున్నాం కదా. ఎంత పవిత్రమైందో అని అనుకుంటున్నాం. ఇళ్లలో మనం సిలువలు పెట్టేసుకుంటున్నాం, దాన్ని ప్రింట్ చేసేస్తున్నాం. అవసరమైతే వెండి సిలువలు, బంగారు సిలువలు, ఇత్తడి సిలువలు కదా, ఇవన్నీ చేసి ఇళ్ళ మీద పెట్టుకొని ఇవి చాలా ప్రాముఖ్యమైనవి అని ఆ సిలువను పూజించడం ఆరంభించాం. కానీ మీరు చరిత్ర చదవాలి, అంటే మీరు చదవలేరు కాబట్టి నేను మీకు చెప్తున్నాను. మీరు నా దగ్గరికి వచ్చేటువంటి మీరందరూ కూడా డిఫరెంట్గా ప్రత్యేకంగా జీవించాలి. అలా జీవించాలనుకుంటేనే రండి. ఎందుకనంటే ఆల్ క్రిస్టియానిటీ హ్యాస్ కంప్లీట్లీ స్పాయిల్డ్. క్రైస్తవం అంతా మతాచారాల క్రింద మగ్గుతుంది. వాళ్ళు ఒక దినమందు ప్రభుని ఎదుర్కొన్నప్పుడు షాక్ తింటారు. మీరు కూడా ఆ షాక్ తినాలనుకుంటే వాళ్ళని గమనించండి. ఐ డోంట్ కేర్. బట్ ఆల్ ఈ సిలువలు, ఈ బొమ్మలు, ఈ యేసు ప్రభు ఫోటోలు కూడా ఇవన్నీ అసలు వ్యాపార ధోరణితో వచ్చినటువంటివి అన్నమాట. ఇవి లేవు అసలు. మనకి సిలువ గుర్తు లేదు, సిలువ బొమ్మ లేదు, యేసు ప్రభు బొమ్మ లేదు. ఒక మంచి సిలువ ఇచ్చాడండి, ఒక మంచి సిలువ ఫోటో వచ్చిందండి అని దాన్ని తగిలించుకొని ఫ్రేమ్ కట్టించేసి లామినేషన్ చేయించుకొని ఇంట్లో పెట్టుకోబాకండి. కానీ పెట్టుకుంటే అది మీ ఇష్టం. అది నేను చెప్పే వాణి చెప్తాను. నేను మీకు రూల్ చేయను. సత్యాన్ని చెప్తాను, తర్వాత అది మీ ఇష్టం, మీరు చేసుకుంటారు లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే బైబిల్లో లేవు, ఇవి తెలియదు మనకి ఆది క్రైస్తవ సంఘం. అయితే నేను ఈ మధ్య 2 బుక్స్ రాశాను. సిలువ క్రింద జీవించట ఏట్లు మీకు తర్వాత ఇస్తాను. అలాగే సిలువలో 7 మాటలు. ఇవి మరి మీరు చదవగలిగిన వాళ్ళు తర్వాత చదువుకోండి. ఆది క్రైస్తవ సంఘానికి సిలువ అంటే అసలు సిలువ ఏంటి అనేది చాలామందికి అర్థం కావట్లేదు. సిలువ నేటి క్రైస్తవ్యానికి ఎలా మారిపోయిందంటే ఒక గుర్తులాగా, ఒక అలంకరణ. సిలువను పెట్టి దానికి పూలు పెట్టి క్యాండిల్స్ పెట్టి అలంకరించేస్తుంది. సిలువ అంటే అలంకరణగా, ఒక ఆభరణముగా, ఒక గౌరవార్థమైనటువంటి పేరు ప్రఖ్యాతుల కొరకు తమ స్థానాన్ని తెలియజేసుకునేటువంటి ఒక మతపరమైనటువంటి గుర్తుగా వాళ్ళు చేస్తున్నారు. అందుకని పెద్ద పెద్ద సంఘాల్లో కొన్ని చూడండి, పాస్టర్స్ తెల్లంగి వేసుకొని వాళ్ళు పెద్ద సిలువ వేసుకుంటారు మేడం. అంటే ఏమనుకుంటారంటే ఈ పెద్ద సిలువ వేసుకుంటే అయ్యగారు చాలా పెద్ద అయ్యగారు, అమ్మో ఎంత పెద్ద అయ్యగారు. ఇందులో రాశాను, నేను కొట్టేద్దాం అనుకున్న, ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు కొట్టేయనివ్వలేదు ఈ పదం. బాగోదు, కొట్టేద్దాం అనుకున్నాను. చివరికి ప్రింటింగ్ ఇచ్చాను, ప్రింట్ వచ్చింది. తర్వాత చూశాను, బాధపడ్డాను. మరి ఏం చేద్దాం, చదువుతాను కూడా, మీ కొరకు చదువుతాను. చాలామంది పాస్టర్లు మెడలో సిలువలు ధరించుకుంటే వారు పరిశుద్ధులు, ప్రత్యేకించబడిన వారు, గొప్ప భక్తులు అని విశ్వాసులు భావిస్తున్నారు. అలాగే అజ్ఞానులైన పాస్టర్లు కూడా భావిస్తున్నారు. మీరు కూడా భావిస్తుంటారు చాలామంది విశ్వాసులు. అబ్బో ఆయన అయ్యగారు పెద్ద అయ్యగారండి, తెల్ల నిలువుటంగి వేసుకొని ఒక పెద్ద సిలువ వేసుకుంటే అమ్మో ఎంతో పరిశుద్ధం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, సిలువ అనేటువంటిది ఆది క్రైస్తవ సంఘానికి ఎలా తెలుసా? అసలు బైబిల్ సిలువల గురించి ఏం చెప్తుంది తెలుసా? చెప్పనివ్వండి కొన్ని విషయం. బైబిల్ సిలువల గురించి ఏం చెప్తుంది? ఈరోజు ఒక 3-4 విషయాలు మీకు చెప్తారు జాగ్రత్త. బైబిల్ సిలువల గురించి ఏం చెప్తుందనంటే, నంబర్ 1, సిలువల గురించి బైబిల్ చెప్పేది ఏంటి? ఆది అపొస్తలులు అర్థం చేసుకున్నది ఏంటి? ఆది అపొస్తలులు ప్రకటించిన సిలువేంటి? ఈ రోజున మనం పెట్టుకున్న సిలువేంటి? మనం కర్ర సిలువ పెట్టుకున్నాం, వెండి సిలువ పెట్టుకున్నాం, ఇత్తడి సిలువ పెట్టుకున్నాం, మనం పదార్థాన్ని పెట్టుకున్నాం, దానికి సాగిలు పడిపోతాం. ఫూలిష్నెస్. కానీ ఆది క్రైస్తవ సంఘానికి సిలువ అంటే ఏంటో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆది క్రైస్తవ సంఘానికి సిలువ అంటే ఇది కాదు. కానీ బైబిల్లో ఒక మాట ఉంది, కృపా సత్యములు ముద్దు పెట్టుకున్న స్థలమే సిలువ. ఏం చెప్పండి? కృపా సత్యములు ముద్దు పెట్టుకున్న స్థలమే సిలువ. అది మనం కీర్తనల గ్రంథంలో చూడగలము. అది నాకు ఇప్పుడు అంత వెంటనే స్ట్రైక్ అవ్వట్లేదు. కానీ కృపా సత్యములు ఒకదానికొకటి కలుసుకొనినవి అని అంటారు కదా. యోబు గ్రంథమా లేకపోతే కీర్తనల గ్రంథమా? కృపా సత్యములు ఎక్కడ సార్? మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. కృపా సత్యములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నవి అని అంటారు, లేక కృపా సత్యములు ఒకదానికొకటి కలిసి కొన్నవి. అంటే జాగ్రత్త వినండి. సిలువ ఎందుకు వచ్చింది అని అంటే,
సరే, ఇప్పుడు రెఫరెన్స్ దొరకపోయినా పర్లేదు, మీరు ఇంటికి వెళ్ళి రెఫరెన్స్. అసలు సిలువ ఎందుకు వచ్చింది అని అంటే, సిలువ రావడానికి గల కారణం ఏంటంటే, వాట్ కైండ్ ఆఫ్ ప్లేస్ ఇట్ ఈస్. వాట్ కైండ్ ఆఫ్ ప్లేస్ ఇట్ ఈస్? ఇట్ ఈస్ ద ప్లేస్ వేర్ ద మర్సీ అండ్ ద ట్రూత్ they are mixed together, they are merged together. ఒకదానికొకటి కృప సత్యములు కలుసుకున్నాయి. కృప అంటే పాత నిబంధనలో మీకు చెప్పాను ఇంతకుముందు, పాత నిబంధనలో కృప అనే పదం లేదు. మరి కృప అంటే మనం దానిని దయ అని అర్థం చేసుకోవాలి. తెలుగు బైబిల్లో కృప అని ఉంది, కానీ మీరు ఇంగ్లీష్ బైబిల్లో చదివితే కృప అనే దగ్గర మెర్సీ అని అంటాడు. మెర్సీ అంటే దయ. దయ అనే మాటకి మళ్ళీ అర్థం ఏంటంటే నిష్కపటమైన ప్రేమ. ఇవి అర్థాలు తెలుసుకోవాలి. పాత నిబంధనలో మీరు ఎక్కడ చూసినా కానీ, ఎస్పెషల్లీ పాత నిబంధన కీర్తనల గ్రంథంలో కృప అని వస్తుంది. నీ కృప బాగిళ్ళు ముచ్చప అంటే కృప అంటే యాక్చువల్ కృప కాదు. ఎందుకంటే పాత నిబంధన భక్తులకు ఎవరికి కృప లేదు తెలుసా. కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. ధర్మశాస్త్రము మోషే ద్వారా వస్తే కృపయు సత్యము యేసుక్రీస్తు వల్ల కలిగింది. కాబట్టి యేసుక్రీస్తు వచ్చేంత వరకు కృప అనేటువంటిది లేదు. అంటే పాత నిబంధన భక్తులకి కృప లేదు. మరి అక్కడ కృపా సత్యములు ముద్దు పెట్టుకున్నామంటే అర్థం ఏంటి? ఈ కృప అంటే అర్థం ఏంటంటే దయ అంటే అర్థం ఏంటంటే ఒరిజినల్ భాషలో, హెబ్రీ భాషలో అర్థం ఏంటంటే నిష్కపటమైన ప్రేమ. ఇప్పుడు ఏ ముద్దు పెట్టుకున్నవి? నిష్కపటమైన దేవుని యొక్క ప్రేమ, అలాగనే దేవుని యొక్క సత్యం. ఈ రెండు కలుసుకున్న స్థలమే సిలువ. ఈ రెండు కలుసుకున్నాయి అంటే ఎట్లా కలుసుకుంటాయి? ఇవి కలవడానికి అసంభవం. అంటే ఇవి కలుసుకోవడం చాలా కష్టం. ఎందుకనంటే దేవునిలో ఉన్న ఈ రెండు గుణ లక్షణాల్లో ఒక గుణ లక్షణం ఏంటంటే దేవుని ప్రేమ. దేవుని ప్రేమ అంటుంది మానవుడు పాపం చేసినప్పుడు ప్రేమ అంటుంది ఆ మానవుడిని క్షమించేయాలి. దేవుడు ప్రేమ గలవాడు కదా, ఆయన క్షమిస్తాడు. అప్పుడు సత్యం ఏమంటుందంటే, దేవుడు సత్యవంతుడు కూడా, సత్యం ఏమంటుందంటే సత్యం ఒప్పుకోదు. ఎందుకని? న్యాయము సత్యం ఏమంటుందంటే వాడు తప్పు చేశాడు కనుక వాడికి శిక్ష విధించాలి. అర్థమైందండి? తప్పు చేశాడు, పాపం చేశాడు కనుక శిక్ష విధించాల్సింది. మరి దేవుడు సత్యవంతుడు కాబట్టి ఆ సత్యాన్ని బట్టి మానవునికి ఏం చేయాలి? శిక్ష విధించాలి. అంటే ఏ శిక్ష విధించాలి? వాడు మరణానికి పాత్రుడు, చంపేయాలి. వాడు మరణానికి పాత్రుడైతే మరి సత్యం ప్రేమ అంటుంది త్వరగా రండి, ముందుకు వచ్చి, మీరు వచ్చిన వాళ్ళు అక్కడే కూర్చుంటారు, లే ముందుకు రండి. ఇంకా ముందు జరగాలి. కాబట్టి సత్యం ప్రేమ అంటుంది. ప్రేమ ఏమంటుందంటే పాపాన్ని క్షమిస్తుంది, పాపిని క్షమిస్తుంది. మాట్లాడు. పాపిని పాపాన్ని క్షమిస్తుంది. ఈ ప్రేమ అంటుంది వాడిని వదిలిపెట్టమంటుంది. దేవుడు సత్యవంతుడు కాబట్టి సత్యం అంటుంది వాడిని శిక్షించమంటుంది. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? దేవుడు ప్రేమించాలా, శిక్షించాలి? దేవుడు ప్రేమ గలవాడు కాబట్టి క్షమించి వదిలే అంటుంది. అది ఎట్ ద సేమ్ టైం ఆయన సత్యవంతుడు కూడా, న్యాయవంతుడు కాబట్టి ఏమంటుందంటే న్యాయం ప్రకారం ఏం చేయాలి? వాడిని శిక్షించాలి. వాడిని శిక్షిస్తే ప్రేమించలేడు, ప్రేమిస్తే శిక్షించలేడు. దేవుడు మనస్సులో చెప్పాలంటే అంటే ఆ మాట అనకూడదు, మనం దేవునికి ఆపాదించకూడదు, కానీ మన మానవ భాషతో మనం చెప్తున్నాం. దేవునికి మనసులో కలవరం వచ్చేసింది. అంటే దేవుడు దాని గురించి తర్జన భర్జన అవుతున్నాడు. ఏం చేయాలి? నీలాంటోడు అయితే మనం బొరపిచ్చిపోద్ది. మనం ప్రేమ ఏమంటుందంటే క్షమించమంటుంది, సత్యం అంటుంది, శిక్షించమంటుంది. ఇప్పుడు ప్రేమించాలా, శిక్షించాలా, ఏం చేయాలి? ఇప్పుడు వీళ్ళు ప్రేమిస్తేనేమో సత్యం ఊరుకోదు, శిక్షిస్తేనేమో ప్రేమ ఊరుకోదు. ఇద్దరిని సాటిస్ఫై చేయాలి. అందుకే ఈ ప్రేమ అలాగనే సత్యము రెండు ముద్దు పెట్టుకున్నది. ఈ ముద్దు పెట్టుకోవడం అంటే అర్థం ఏంటంటే, మరి ఇప్పుడు వాడిని ఏం చేయాలంటే దేవుడు ఏం చేశాడంటే దేవుడు లోకమును ప్రేమించి తన ఏకైక కుమారుని లోకానికి అనుగ్రహించాడు. అంటే దేవుడు ఏం చేశాడనమాట, ఇప్పుడు మానవుని చంపేస్తే మానవునికి నిత్య జీవం అనేది ఉండదు, వాడు నాశనం అయిపోతాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే మానవుని చంపకుండా మానవుని యొక్క స్థానములో దేవుడే ఈ లోకానికి దిగి వచ్చి సత్యం ప్రకారము దేవుడు మరణించాడు పాపి యొక్క స్థానంలో. అంటే మానవుడిని ప్రేమించాడు కాబట్టి
ఆ ప్రేమతో ఈ లోకానికి వచ్చి సత్యం ప్రకారము పాపి యొక్క స్థానంలో దేవుడు మరణించాడు. ఇప్పుడు ఏమైనా చెప్పండి, రెండు కూడా సాటిస్ఫై అయిపోయాయి. అంటే సత్యం ఏమంటుంది? చావాలంటుంది. మరి ఇప్పుడు ఎవరు చావాలి? మానవుని చంపితే ఇక వాడికి నిరీక్షణ లేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే మానవుని యొక్క స్థానంలోనికి వచ్చాడు. అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మానవుని యొక్క స్థానంలోనికి వచ్చాడు. సత్యం ప్రకారము చావాలి కాబట్టి మనల్ని చంపకుండా ఆయనే చనిపోయాడు. ఇది సెలవులో జరిగిన కార్యం. సెలవులో ఏం జరిగిందనంటే అర్థమైందండి? సెలవు అంటే ఇది. అంటే దేవుడు నన్ను ప్రేమించి సత్యం ప్రకారము నా స్థానంలో ఆయన మరణించాడు. అది సిలువ. ప్రేమని దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు యొక్క సిలువని మనం ఈ విధంగా అర్థం చేసుకుంటున్నామా? యేసు ప్రభు యొక్క సిలువని అందుకే నశించున్న వారికి సిలువను గురించిన వార్త వెరితనంగా ఉంది, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. అలాగనే సిలువ ఇంకా దేనికి ఆది అపొస్తలులకు ఏమని తెలుసు అంటే, యేసు ప్రభు కూడా సిలువను ఎలా పరిచయం చేశాడంటే సిలువ 3 విషయాలకి సాదృశ్యంగా ఉంది. ఒకటేంటంటే సిలువ శ్రమలకు సాదృశ్యంగా, శ్రమపడుట. రెండవది ఏంటంటే మరణం. మూడవది ఏంటంటే తన్ను తాను ఉపేక్షించుకోవడం. సిలువ అనేది శ్రమలకు సాదృశ్యం. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. అంటే వాడు శ్రమలు పడాలి. సిలువ అంటే శ్రమపడుట, సిలువ అంటే మరణం, సిలువ అంటే తన్ను తాను ఉపేక్షించుకొనుట. ఉపేక్షించుకోవడం అంటే అర్థం ఏంటంటే మనలో ఉన్న అహాన్ని, మనలో ఉన్న గర్వాన్ని మనము విడిచిపెట్టుట. ఇది సిలువ అంటే. కానీ మనకు రాను ఏమైపోయిందంటే సిలువ అంటే మనకు ఎలా అర్థమైపోయిందంటే సిలువ అంటే ఒక అలంకారమని, ఒక ఆభరణమని, ఒక మతపరమైనటువంటి గుర్తుగా దీన్ని అర్థం చేసుకొని మనం మతపరమైనటువంటి గుర్తుగానే మనం వాడుకుంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సిలువ అంటే శ్రమ. అంటే మనము క్రీస్తు కొరకు ఎంత శ్రమ పడుతున్నాము అర్థమైందండి. ఈ సిలువను, క్రీస్తు సిలువను నన్ను ఎవడైనా వెంబడించగోరువాడు ఏం చేస్తాడు చెప్పండి? తన్ను తాను ఉపేక్షించుకొని ఏం చేయాలి? తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అని అన్నాడు. అందుకని ఈ సిలువ గురించి, సిలువను మోసే అనుభవాల గురించి నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను పిల్లలు. అందుకని యేసు ప్రభు కానీ ఆది అపొస్తలులు బోధించిన సిలువ ఏంటంటే శ్రమల గురించి మాట్లాడాలి. ఆయన శ్రమల యందు పాలివాడనవుట ఎట్టిదో నేను తెలుసుకొనుట కొరకు ప్రయాసపడుతున్నాను పౌలు అంటాడు కదా. ఈ సిలువను గురించిన వార్త నశించున్న వారికి వెర్రితనం. సిలువను గురించి మనమందరం కూడా ఈ లోక సంబంధమైనటువంటి ఆభరణాల గురించి ఆలోచిస్తున్నాం, కానీ సిలువ అంటే ఆది క్రైస్తవ సంఘానికి వేరుగా అర్థమైంది. మరి బైబిల్ కూడా మనకు వేరుగా చెప్తుంది, కానీ మనం మాత్రం దీన్ని వేరుగా తీసుకుంటాం. అందుకని సిలువను మోసే వ్యక్తి ఏమండి? యేసు ప్రభు అన్నాడు తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించండి అన్నాడు. ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలంటే యేసు ప్రభు యొక్క సిలువనెత్తుకొని వెంబడించడం అంటే ఏంటి? అందులో కొన్ని విషయాలు మీకు క్లుప్తంగా చెప్తాను బ్రదర్. యేసు ప్రభు అన్నాడు, మనం లూకా సువార్త 14వ అధ్యాయము 26వ వచనం నుండి మనం చదవగలిగితే అక్కడ ఈ విషయాలు మనం చూడగలుగుతాం. యేసు ప్రభు ఆ విషయాలన్నీ మీరు ధ్యానించండి. తర్వాత అందులో ఉండేటువంటి కొన్ని విషయాలను నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. 14వ అధ్యాయం 26 నుంచి 33 వచనాల వరకు ఉండేటువంటి విషయాల్లో నుంచి మనం కొన్ని మాటల్ని మనం ధ్యానం చేసుకుందాం. ఒకటి, సిలువనెత్తుకొని వెంబడించేవాడు ఎలా ఉంటాడు? యేసు ప్రభు సిలువనెత్తుకొని వెంబడించేవాడు ఎలా ఉంటాడు? అయితే యేసు ప్రభు యొక్క సిలువనెత్తుకొని వెంబడించేవాడు అంటే ముందు యేసు ప్రభు యొక్క సిలువ మనకు అర్థం కావాలి. యేసు ప్రభు సిలువలో మన కొరకు ఆయన త్యాగం చేశాడు, అంటే మన కొరకు మరణించాడని అంటాం. మనం యేసు ప్రభు మన పాపాల కొరకు మరణించాడు. 3 గంటలు 12 గంటల నుంచి 3 గంటల వరకు సిలువలో 7 మాటలు పలికి మన కొరకు ఎంతో రక్తం కార్చి మన కొరకు చనిపోయాడు, రక్షణ ఇచ్చాడని చాలా సింపుల్గా తీసుకుంటారు చాలా. కానీ గమనించండి, యేసు ప్రభు సిలువ మీద పొందిన శ్రమ, యేసు ప్రభు సిలువ మీద పొందిన అవమానం గురించి ఒకసారి ఆలోచిస్తుంటే కేవలం యేసు ప్రభు 3 గంటల్లో ఆ శ్రమ పడటం ద్వారా 3 గంటలు శ్రమపడి మరణిస్తే మనకి రక్షణ వచ్చేసింది అనుకుంటామా? వెంటనే కూర్చొని కదలకు అలా వచ్చి
రైట్, జాగ్రత్త వినండి. దేవుడు నాకు చాలా విషయాలు నేర్పిస్తున్నాడు. నాకు సహనాన్ని నేర్పిస్తున్నాడు, ప్రేమను నేర్పిస్తున్నాడు. రైట్, నేర్చుకుందాం. యేసు ప్రభు 3 గంటలు సిలువలో శ్రమ పడిన తర్వాత మనకు రక్షణ వచ్చింది అనుకుంటే, అక్కడ జరిగిన దాన్ని మనం చాలా సింపుల్గా 7 మాటలు పలికాడు, అయిపోయింది, ఆయన సిలువలో మరణించాడు, మనకు రక్షణ వచ్చేసింది అనుకుంటున్నాం. అంత సింపుల్గా జరిగింది కాదు. ఇక్కడ ఒక విషయాన్ని చెప్పనివ్వండి. ఇది మీరు ఎప్పుడు విన్నారో లేదో నాకు తెలియదు, కానీ మీరు విని ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. మనకు చెప్పాలంటే యేసు ప్రభు శిలువ త్యాగము ఎందుకు గొప్పదో తెలుసా? యేసు ప్రభు శిలువ త్యాగం మనకు అర్థమైతే మనము ఆ శిలువ నీడ కింద బ్రతుకుతాం. మనం ఈ రోజున చాలామంది శిలువ నీడ కింద ఎందుకు బ్రతకట్లేదంటే యేసు ప్రభు ఆ కలువరి శిలువలో చేసిన త్యాగాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. ఆ శిలువలో చేసిన త్యాగము ఎంత గొప్పదంటే 7 మాటలు పలికి మరణించిన త్యాగం మాత్రమే కాదు, 3 గంటల కాల వ్యవధిలో యేసుక్రీస్తు ప్రభు నీవు నేను, జాగ్రత్త వినాలి, లివింగ్స్టన్ అనేవాడు చేసిన పాపాన్ని బట్టి లివింగ్స్టన్ అనేటువంటి వాడు నరకానికి వెళ్ళి యుగ యుగములు శిక్ష అనుభవించాలి. జాగ్రత్త, లివింగ్స్టన్ అనేవాడు ఎంత శిక్ష పొందాలో తెలుసా? ఊరికి నరకానికి వెళ్ళిన వెంటనే గొంతు బిస్కెట్ చంపేసి అయిపోయింది నీ పని, శిక్ష అయిపోయిందా అని కాదు, లేదా కొంతకాలం అగ్నిలో కాల్చి నీ శిక్ష అయిపోయిందని కాదు. లివింగ్స్టన్ అనేటువంటి వాడు తాను చేసిన పాపాన్ని బట్టి నరకానికి వెళ్ళి ఎంతవరకు అంటే యుగ యుగములు నిత్య శిక్షను, నరకాగ్నిని అనుభవించాలి వాడు. అలాగనే మరియమ్మ, మార్తమ్మ, లేకపోతే రాజు, లేకపోతే ఫలాని డేవిడ్, ఇలాంటి వాళ్ళందరం కూడా మనం ఎవరి పేర్లు వాళ్ళు పెట్టుకుందాం. మనందరం కూడా యుగ యుగములు ఆ నిత్య శిక్షను అనుభవించాలి మనం. అయితే యేసుక్రీస్తు ప్రభు గమనించండి, భూలోకంలో ఉన్న మానవులందరూ అనుభవించబోయేటువంటి నిత్య శిక్షని యేసుక్రీస్తు ప్రభు 3 గంటల్లో ఆయన మన కొరకు అనుభవించాడు. హల్లెలూయా. అందుకే అసలు యేసయ్యని ఎవరు చంపారో తెలుసా? యేసు ప్రభువును చాలామంది అంటారు, అలనాడు యూదులు, రోమన్లు వాళ్ళు చంపారంటారు. యేసు ప్రభువును చంపింది యూదులు కాదు, యేసు ప్రభువును చంపింది రోమన్లు కాదు, యేసు ప్రభువును చంపింది ఇశ్రాయేలు ప్రజలు కాదు. మరి ఎవరు చంపారు యేసు ప్రభుని? చెప్పండి. మనం కూడా కాదు. అర్థమైందా? మనమే అని అంటున్నారు, మనం కూడా కాదు. యేసు ప్రభువును చంపింది దేవుడే. అపొస్తల కార్యాలు 2:23 ప్రకారం యేసు ప్రభువును చంపింది దేవుడే. ఎందుకొరకనంటే జగత్తు పునాది వేయబడక మునిపే భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఆయనను సిలువకు అప్పగించాడు. ఒక విధంగా చెప్పాలంటే యేసు ప్రభువును చంపింది ఎవరు చెప్పండి? దేవుడే చంపాడు. అంటే ఇప్పుడు తన సొంత కుమారుణ్ణి చంపడానికి దేవుడు ఇష్టపడ్డాడంటే తన సొంత కుమారుని కంటే ఎక్కువగా మనల్ని ఎంతగా ప్రేమించాడో ఆలోచించాడు. అందుకని పాపమెరుగని వాని మనకై పాపముగను నరించి దేవు. ఆయన పాపం మెరగలేదు. పాపమెరుగని వాని మనకై, ఆయన పాపం మెరగలేదు. పాపమెరగని వానిని మన కొరకై, పాపమెరుగని వాని మనకై పాపముగను నరించి దేవు. శాపగ్రస్తులలో ననొకడుగా మా ప్రభుండెంచంగబడియెను. సిలువా గనుడి సిలువలో వ్రేలాడు ప్రభువే విలువ కందగరానీవుల నెలమి మనకై గొనియ కల్వరి నిపుడు సాష్టాంగములో నచ్చుచు. సిలువా గనుడి
ఎవరు చేశారట? భక్తుడికి ఎలా అర్థం ఇచ్చి ఎంత థియలాజికల్గా రాశారు. పాపమెరుగని వారి మనకై పాపముగా నిర్ణయించింది దేవుడే. ఇప్పుడు అర్థమైందా? సెలవులో 3 గంటలు చేసింది ఏంటి ప్రభావ, వీరెవరిని క్షమించము, ఒక్కరిని కూడా క్షమించాం. మనం ఎంత దౌర్భాగ్యం అంటే ఎన్ని సంవత్సరాలు గుడికి వచ్చినా కానీ మీకు అవి ఎందుకు చెప్పట్లేదు తెలుసా? అసలు క్షమించే స్వభావం లేదు మనం. మీరు ఇంటికి వెళ్ళి పశ్చాత్తాపడి ఏడ్చి ఒకరితో నేనే పాపిని, నేనే దౌర్భాగ్యని, నేనే దుర్మార్గురాలని ఏడ్చి వాళ్ళ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగి అప్పుడు రండి గుడికి. ఫూలిష్ ఫెలోస్. ఇంత వాక్యం వింటున్నా కానీ ఎందుకు ఆ గర్వం వస్తుంది? ఏం చూసుకొని మనం మురిసిపోతున్నావు నాకు అర్థం. ఏమర్థమైంది నీకు సిలువ? పాపమెరుగని వాని మనకై పాపముగను నరించి దేవుడు తర్వాత మస్తులలోనొకడుగా మా ప్రభుండెంచంగబడేను. మనమందరము శాపగ్రస్తులలో ఒకడిగా యేసయ్య ఎంచబడ్డాడు. పాపమెరుగని మాకు ప్రేమ సారమయ్యెను, మాకు జీవాధారమయ్యెను, మాకు తృప్తి సునీరమయ్యెను, మాకు భరమ విచారమయ్యెను. సిలువ గనుడి మాకు ప్రేమ సారమయ్యెను, మాకు జీవాధారమయ్యెను, మాకు తృప్తి అయ్యింది, మాకు పరమ విచారం కూడా ఈ దేవుడు చనిపోవడం. ఎంత నా కళ్ళు ఏడ్చాయి. అలాగనే ఈ సత్యం నేను అర్థం చేసుకున్నప్పుడు నా హృదయం కూడా ఏడ్చాయి. ఎందుకు తెలుసా? ప్రభా, ఇంతకాలం నేను ఏదో సెలవులో మరణించావు, 7 మాటలు పలికావు. మొదటి మాట ఎవరు చెప్తారు? రెండో మాట అంతా కూని చేసేవాళ్ళందరూ. ఒకటో మాట ఎవరు చెప్తారు? నేను చెప్తానండి భాష. నీ రెండో మాట నేను చెప్తాను. మూడో మాట అందుకు ఎవరు అక్కర్లేదు, బతుకుదాము. ఇలాంటి ఆచారాలు మనకు అర్థమైంది. మన ప్రసంగాల టాలెంట్ని మనం కనపరుచుకోవడం కూడా అవసరం. ఈ రోజున మనం ఏమైపోయామంటే ఆయన మాకు ప్రేమ సారమయ్యను, మాకు అందుకే మరి ఇంకొక భక్తుడు పాట రాశాడు, చెట్టి మానుమూర్తి అనుకుంటా. సిలువను జూచు కొలది శిల సమానమైన మనసు నలిగి కరిగి నీరగుచున్నదిరా, నీ సిలువే సిలువను చూచు కొలది. ఎన్ని సంవత్సరాలు చూస్తున్నా సిలువ? నేను మారు మనసు మంది 10 సంవత్సరాలు. ఎంత కరిగా? 20 ఏళ్ళు అయిందని చెప్పుకుంటారు చాలామంది. నా అనుభవం అంత లేదయ్యా, నీ వయసు అంటారు కొంతమంది కుర్రోళ్ళని చూసి. నేను 20 సంవత్సరాల నుంచి మారు మనసు పొందాను, 30 ఏళ్ళ బట్టి మారు మనసు పొందాను. ఇప్పటికి నేను ఎంత అనుభవం తెలుసా? ఎన్ని సంఘాలు స్థాపించానని తెలుసా? ఎన్ని ప్రసంగాలు చేశాను తెలుసా? ఎన్ని పాటలు పాడని తెలుసా? ఎన్ని పాటలు రాసాను తెలుసా? ఎన్ని పుస్తకాలు రాసాను తెలుసా? ఎన్ని గ్రామాలు తిరిగాను తెలుసా? ఎంత సువార్త ప్రకటించాను తెలుసా? ఎన్ని గుళ్ళు కట్టించాను తెలుసా? ఎంతమంది పేదవాళ్ళకి సాయం చేశాను తెలుసా? షడ. నీవు శిలవను చూచిన కొలది శిల సమానమైన మనస్సు ఏమవుతుందట? నలిగి కరిగి 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 నీరైపోవాలి. అది జరగకపోతే గుడ్ ఫ్రైడే వేస్ట్. ఎంత కరిగావు నువ్వు చెప్పు? అమ్మ మీద కోపం, చాలా భయంకరమైన కోపం. సిలువను చూచిన కొలది అమ్మ మీద ఉన్న కోపము కరిగి 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 నీరైపోయి అమ్మ పాదాల దగ్గర పడుతుంది. ఐస్ గడ్డ ఎంతసేపు చూసినా గడ్డలాగే ఉంటారు వాళ్ళు. ఈ గడ్డలు కరగవు. గడ్డ కరగకపోతే ఏంటనమాట? అది క్యాన్సర్. అంతేనా? గడ్డ కరగలేదనుకోండి, డాక్టర్ గారు అండి గడ్డ కరగనక్కర్లేదండి, అలా ఉంచేయండి. చేస్తావమ్మా, క్యాన్సర్ అమ్మా. ఏం చేస్తాం? గడ్డని వెంటనే కత్తిరించేసుకోండి. మనమందరం ఐసు గడ్డలమి. ఐసు గడ్డ కొంచెం కరుగుతుంది కానీ ఈ గడ్డ కరగదండి. ఇది ఇనపగడ్డ. అందుకే మానవుని హృదయం ఎలాంటిదట? మానవుని హృదయము భయంకరమైన పాపముతో ఉంది కాబట్టి వారి పాపము ఇనప గంటముతో రాయబడింది. అంటే ఎంత కఠినమైందో ఆలోచించండి. బోర్డు మీద ఈ పెన్నుతో రాస్తే రాయగలుగుతున్నాం కదండి. కానీ మానవుని హృదయం ఎంత కఠినమైందంటే వారి పాపమును దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఇనుపగంటముతో రాయాల్సి వచ్చింది. అంటే ఇనుపగంటముతో రాసేటువంటి స్థితిలో ఉన్నామంటే మన హృదయాలు ఎంత కఠినమైన ఆలోచించండి. అందుకని సిలువను చూచు కొలది శిల సమానమైన మనస్సు.
కరిగిపోయావా? భర్త దగ్గర కరిగిపోయావా? భార్య దగ్గర కరిగిపోయావా? అందుకే క్రీస్తును వెంబడించేటువంటి వ్యక్తి మొట్టమొదటిగా ఏం పొందుకుంటాడంటే, యేసయ్య సిలువలో ఆయన మన కొరకు ఎంత త్యాగం చేశాడో తెలుసా? ఇది అర్థం చేసుకోవాలి. నీవు నేను అనుభవించే నిత్య శిక్షను, నీవు నేను అనుభవించబోయేటువంటి నిత్య నరకము, యుగయుగాలు కోటాను కోట్ల సంవత్సరాలు అనుభవించే, అయ్యో అగ్ని ఆరదు పురుగు చావదని ఏడ్చి గగ్గోలు పెట్టే ఆ నిత్య శిక్షను యేసయ్య 3 గంటలు అనుభవించాడు. అంటే మీరు ఆలోచించండి, ఒక 1000 సమస్యలను, 1,00,000 సమస్యల్ని ఒక 10 నిమిషాల్లో మనం అనుభవించాలంటే, ఒక 100 ఆపరేషన్లు మీకు 10 నిమిషాలు చేద్దామంటే ఎట్లా ఉంటుంది చెప్పండి? 100 ఆపరేషన్లు చేయాలండి 10 నిమిషాలు అయిపోవాలి. 10 నిమిషాల్లో 100 ఆపరేషన్లు చేస్తారా ఉంటాం మనం? ఎంత పెయిన్ ఉంటుంది. కానీ యేసయ్యకు ఎన్ని ఆపరేషన్లు జరిగాయి సిలువలో? చెప్పండి, ఎన్ని ఆపరేషన్లు జరిగాయి? నా పాపం తాలూకు ఆపరేషను, నీ పాపం తాలూకు ఆపరేషన్. మన పాపాలు సామాన్యమైనవా? అమ్మో, మనం మామూలు వాళ్ళమా? మనం అంత సులువైన వ్యక్తులమా? ఒక్కొక్కరిని గింగరాలు తిప్పించేస్తుంటామా? గింగరాలు తిప్పుతాం, బొంగరంలాగా తిప్పుతూ ఉంటాం మనం వాళ్ళని, అలాగే మెలిబెట్టి తిప్పేస్తూ ఉంటాం. ఇలాంటి పాపాలన్నీ కూడా ఇది ఎంతవరకు మళ్ళీ నిత్య శిక్షని 3 గంటల్లో అనుభవించింది. ఒక్కసారిగా అది అర్థం చేసుకోండి. నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు, నాకు కూడా చేత కావట్లేదు. అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు అర్థం కావాలి. అది అండి యేసయ్య సిలువలో చేసిన త్యాగం. ఆ సిలువ త్యాగం మనకు అర్థమైతే మనం ఎలా జీవిస్తామంటే, ఈ సిలువనెత్తుకొని వెంబడించేవాడు క్రీస్తు నిమిత్తము నంబర్ 1 అవమానాలు పొందుతాడు. ఏం పొందుతాడు చెప్పండి? అవమానం. క్రీస్తు నిమిత్తం మీరు అంటారు ఎన్నిసార్లు పొందమంటారండి అవమానం? మరి యేసయ్య ఎన్నిసార్లు పొందాడు అవమానాలు? యుగయుగాల అవమానాలు, నీవు పొందాల్సిన అవమానాలన్నీ, యుగయుగాల అవమానాలు నువ్వు నీ కొరకు ఆయన పొందాడు కదా. మరి నువ్వు ఇతరులు నిన్ను అవమానపరిచినప్పుడు ఆ 10 అవమానాలు, 20 అవమానాలు, లేదా 2-3 అవమానాలు పొందలేవా నీవు? సిలువను వెంబడించే వ్యక్తి యేసయ్యను, తన సిలువనెత్తుకొని యేసును వెంబడించేవాడు క్రీస్తు నిమిత్తం అవమానాలు పొందుతాడు. ఈ రోజుల్లో మనకి అవమానాలు లేవు. యేసయ్యను ఎంత అవమానపరిచారు, పరిహాసం చేశారు, చీట్లు వేశారు, గేలు చేశారు. యేసు ప్రభు ఎన్నో అవమానాలు నీ కొరకు నా కొరకు భరించారు. మొట్టమొదటిగా సిలువనెత్తుకొని వెంబడించేవాడు అవమానాలు పొందాడు. రెండవది ఏంటంటే త్యాగాలు ఉంటాయి, త్యాగం చేస్తాడు. ఈ సిలువనెత్తుకొని మనం వెంబడిస్తున్నామంటే జాగ్రత్త వినండి. సిలువనెత్తుకొని వెంబడిస్తున్నాడంటే ఏం త్యాగం చేశాడు? యేసయ్య తల్లిదండ్రుల్ని విడిచిపెట్టేశాడు, అన్నదమ్ముల్ని విడిచిపెట్టేశాడు, సుఖాన్ని సౌఖ్యాన్ని విడిచిపెట్టేశాడు. త్యాగం కనబడుతుంది. మరి మనం సిలువనెత్తుకొని వెంబడిస్తున్నామంటున్నాము, మరి మనము క్రీస్తు కొరకు ఏం త్యాగం చేశాం? చాలామందిలో ఈ త్యాగం కనబడుతుంది. ఈ త్యాగం అంటే ఏంటంటే నేను చేయగలిగిన దానికంటే ఎక్కువగా నేను చేయాలి. అందుకే యేసు ప్రభు కానుకలు వేస్తున్నప్పుడు పేద విధవరాలు 2 కాసులు వేసింది కదండి. మిగతా వాళ్ళందరూ చాలా డబ్బులు వేస్తున్నారు. లూకా సువార్త 12వ వచనంలో చూడగలం ఆ స్టోరీ. అప్పుడు ఏం జరిగిందనంటే యేసు ప్రభు అన్నాడు, పేద విధవరాలు ఏమన్నాడు? అందరికంటే నీవు ఎక్కువగా ఇచ్చావు. ఈమె అందరికంటే ఎక్కువగా ఇచ్చింది. ఎలా ఇచ్చింది? ఆమెకున్న 2 కాసులే ఇచ్చింది. మిగతా వాళ్ళు చాలా డబ్బులు ఇచ్చారు. ఈమెమో 2 కాసులు ఇస్తే ఎక్కువ ఇచ్చిందని అంటాడంటే యేసు ప్రభు. అంటే తనకు కలిగిందంతా ఇచ్చింది. అంటే తనకు లేని వాటిలో నుంచి, అంటే ఆ 2 కాసుల్లో 1 కాసు ఉంచుకొని 1 కాసు ఇవ్వచ్చు. కానీ ఏం చేసిందంటే తనకంటూ ఏమి ఉంచుకోకుండా తనకు తాను నష్టపరుచుకొని ఉన్నదంతా ఇచ్చేసింది. దాన్ని త్యాగం అంటారు. ఇప్పుడు నేను 2 ఇడ్లీ తింటున్నాను అనుకోండి. 2 ఇడ్లీ తింటుంటే నేను 1 ఇడ్లీ తిని 1 ఇడ్లీ ఇవ్వడం త్యాగం కాదు. త్యాగం అంటే ఏంటంటే నేను తినకుండా కంప్లీట్గా ఆ 2 ఇడ్లీ వేరే వాళ్ళకి పెట్టడం, అది త్యాగం. మనకు కలిగిన దాంట్లో ఇవ్వడము త్యాగం కాదు. అర్థమైందండి? మనకు కలిగిన వాటిలో ఇవ్వడము త్యాగం కాదు. మనకు కలిగినదంతా ఇవ్వడము నిజమైనటువంటి త్యాగం. అర్థం చేసుకుంటున్నాను? మనకు కలిగిన వాటిలో కొంత ఇవ్వడము అది త్యాగం కాదు. ఇప్పుడు నాకు నెలకి 10,000 రూపాయలు వస్తున్నాయి, అందులో 5,000 ఇచ్చావు, అది త్యాగం కాదు.
త్యాగం అంటే ఏంటంటే నాకు ఉన్నదంతా ఇవ్వడం త్యాగం. అంటే అన్నిసార్లు ఇవ్వాలని కాదు, అప్పుడప్పుడు ఎప్పుడైనా ప్రభువుని అడిగినప్పుడు ఆ త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని మనం జీవించడం నేర్చుకోవాలి. అందుకే సిలువనెత్తుకొని వెంబడించేటువంటి వాడు త్యాగం చేస్తాడు. దేన్నైనా ప్రభు కొరకు ఇవ్వడానికి సిద్ధపడతాడు. తన సమయాన్ని అవ్వచ్చు, తన వస్తువు అవ్వచ్చు, తన సొమ్ము అవ్వచ్చు, తన సొత్తు అవ్వచ్చు, తన ఆరోగ్యం అవ్వచ్చు, తనకు కలిగింది ఏదైనా అవ్వచ్చు, త్యాగపూరితంగా జీవిస్తుంటాడు. మూడవదిగా యేసు ప్రభు కొరకు మరణించడానికి వెనుకంజ లేదు. సిలువనెత్తుకున్నాడంటే అర్థం ఏంటి? ఆ సిలువ మీద ఆ వ్యక్తి మరణించబోతున్నాడు, ఆ సిలువ మీద చనిపోబోతున్నాడు. కనుక మనం సిలువనెత్తుకున్న వ్యక్తులము ఎలాంటి వారం అంటే, ఈ లోకంలో మనం ప్రభు కొరకు మరణించడానికి సిద్ధంగా ఉన్నాం, మరణించడానికి వెళ్తున్నాం. ఎవరైనా అడిగారు అనుకోండి, ఎక్కడికి వెళ్తున్నారంటే నన్ను ఉరి తీయడానికి తీసుకెళ్తున్నారు. ఉరి తీయడానికి తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి ఈ లోకంలో సుఖభోగాల కొరకు ఏమండి ఆశపడతాడు చెప్పండి. అంటే ప్రభు మనల్ని పిలిచింది, ఆ సిలువ ఏం కోరుతుందంటే మనల్ని, మనము కూడా క్రీస్తు కొరకు మరణించాలి. ఇక నేను ఎలాగో చనిపోతాను కాబట్టి ఈ సుఖభోగాలకు నేను లోనవ్వడానికి వీల్లేదు. ప్రేరణ సిలువను మోసేటువంటి వ్యక్తి, సిలువను వెంబడించేటువంటి వ్యక్తి మరణిస్తాడు. అంత మాత్రం కాదు, తను ఏ హక్కుల కొరకు పోరాడడు. ఈ రోజుల్లో చాలామంది సిలువను అర్థం చేసుకున్నామంటారు కానీ అన్నిటి కొరకు పోరాడతారు. నాకు రావాల్సిన ఆస్తి రావాలి, నాకు రావాల్సినటువంటి బంగారం రావాలి, మా నాన్నగారిది మా అమ్మగారిది ఆస్తి నాకు కావాలి, ఇలాగా ఆస్తుల కొరకు పోరాడతారు. భర్త మీద పోరాడతారు, భార్యల మీద పోరాడతారు. కొంతమంది భార్యలు కూడా ఏంటంటే, అవును నీ ముందే నా ఆస్తి ఇది, నీ ఆస్తి ఇది అని పంచుకుంటారు. కొంతమంది భర్తలు కూడా ఏమంటారంటే, అటు పక్షాన అదరు పక్షాన మీది ఈ ఆస్తి నీది, ఈ ఆస్తి నాది అంటారు. క్రీస్తును వెంబడించేవాడు, సిలువను అర్థం చేసుకున్నవాడు, వాడు ఏ హక్కుల కొరకు పోరాడు. ఈ రోజున క్రైస్తవ లోకంలో కూడా గమనించండి, ఈ ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ అనేటువంటి ఒక సంస్థను స్టార్ట్ చేసేవాడు, మనం అందరం ఎస్సీలము, ఎస్సీ హక్కుల కొరకు పోరాడాలని పోరాటాలు చేస్తున్నారు. చర్చెస్లో వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు. క్రైస్తవులైన వాళ్ళందరూ కలిసి రాష్ట్రపతికి, పార్లమెంట్కి లెటర్లు పెట్టి మేము ఎస్సీల వాడని చెప్పుకుంటున్నారు. వాళ్ళు దరిద్రులు. అసలు ఎవడైతే క్రైస్తవుడని చెప్పుకునేటువంటి వాడు నేను ఎస్సీనని చెప్పుకుంటాడో వాడు అసలు క్రైస్తవుడే కాదు. తెలుసు, గుర్తుపెట్టు. అందుకే మా పిల్లలకి కంప్లీట్గా ఓసీ అని రాస్తాను. దే ఆర్ ఓసీ. దర్శనం. నేను క్రిస్టియన్గానే చదివాను. నేను మారుమనసు పొందిన తర్వాత వెన్ ఐ అండర్స్టూడ్ క్రైస్ట్, నేను యంగ్ ఫెలో ఉన్నప్పుడు 17 సంవత్సరాల ప్రాయంలోనే నేను అర్థం చేసుకున్నాను ప్రభుని. ఐ డిడ్ ఆల్ మై కోర్సెస్, నా కోర్సులన్నీ కూడా నేను క్రైస్తవునిగా చదివాను. నో మరి అది ఎంత కాస్ట్ అయినా పర్లేదు, ఐ టోర్ ఇట్ అవుట్, దాన్ని చింపేశాను. అలాంటి రాడికల్ జీవితం రావాలన్నమాట. మనం ఇంకా వాటి కొరకు ప్రాకులాడుతూ ఎస్సీ రిజర్వేషన్ సర్టిఫికేట్ ఇస్తారా, అందరికి ఇల్లులు శాంక్షన్ అవుతున్నాయట, ఏముందులేండి ఎస్ఎన్ పెట్టుకుంటే మనకి డబ్బులు వస్తాయి. ఇలాంటి వాడికి సిలువ ఏమర్థమైంది సిలువ? అందుకే సిలువ ఏం చెప్తుందంటే త్యాగం ఉంది. ఎంత త్యాగం అంటే నెలకు 20,000 రూపాయల జీతం వచ్చి ఉద్యోగం వదులుకోమంటుంది సిలువ. సిలువ అర్థమైన వాడికి 20,000 కాదు 2 లక్షల జీతమైనా వదులుకుంటాడు. చెప్పుకుంటాడు లోకంలో, ఐ యామ్ ఏ క్రిస్టియన్. అలా వదిలేస్తే ప్రభు నిన్ను విడిచిపెడతాడేమనుకుంటున్నావు, కానీ నన్ను విడిచిపెట్టలేదు. ఈ రోజు వరకు నా పిల్లల్ని విడిచిపెట్టలేదు, నన్ను విడిచిపెట్టాడు. నా తండ్రి నాకు అర్థమయ్యాడు. నా తండ్రి, ఈ లోకమంతా నా తండ్రిదే. ఈ భూలోకంలో ఉన్న స్థలాలన్నీ నా తండ్రివి, నావి. పశువులు నా తండ్రివి, అవి కూడా నావే. నా తండ్రి నన్ను పోషించాడు. నా తండ్రి ఎప్పుడు నన్ను విడిచిపెట్టలేదు, నాకు కొరత చేయలేదు. నాకెప్పుడు ఇది తక్కువ అయినట్లుగా దేవుడు నాకెప్పుడు చేయలేదు. పరీక్షించడానికి అప్పుడప్పుడు చేశాడు తప్ప నా తండ్రి నన్ను ఎన్నడూ విడిచిపెట్టాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము క్రీస్తు కొరకు జీవించేవాడు, సిలువను అర్థం చేసుకునేవాడు. వీళ్ళు సో కాల్డ్ పీపుల్ ఎన్నో సిలువల గురించి మాట్లాడతారు, అవసరమైతే ప్రసంగాలు కూడా చేస్తారు. చాలా సంఘాల్లో ఈ ఎస్సీ రిజర్వేషన్ పెట్టుకునేటువంటి వాళ్ళకు సైతము వచ్చి సిలువ మీద 7 మాటలు మాట్లాడుతుంటారు. ఏమర్థమైంది? హ్యావ్ యూ అండర్స్టూడ్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్? నీ కొరకు నీ పాపాన్ని నిరంతరం ఉండి యుగయుగాలు అనుభవించే శిక్షను యేసయ్య భరిస్తే కనీసం నీ చిన్న హక్కుని క్రీస్తు కొరకు పోగొట్టుకోలేవా?
అందుకే ఏమంటానంటే మనకు సిలువ అర్థం కాదు. సిలువ అంటే ఏమర్థమైందంటే ఆభరణంలాగా అర్థమైంది. సిలువను పెట్టి మొక్కడం వల్ల అర్థమైంది. సిలువ అంటే గౌరవం అర్థమైపోయింది. అమ్మో సిలువని నా తల కింద పెట్టుకున్నానని ఇంట్లో పెట్టానండి గౌరవిస్తున్నాము. ప్రేమను దేని పెట్టారా ఏ హక్కుల కొరకు, ఈవెన్ నా కుటుంబంలో నాకు వచ్చే ఆస్తి కొరకు కూడా నేను పోరాడు. మా తల్లి దగ్గర నుంచి కానీ, నా భర్త దగ్గర నుంచి కానీ, నా భార్య దగ్గర నుంచి కానీ, మా అత్తమామల దగ్గర నుంచి కానీ, నా పిల్లల దగ్గర నుంచి కానీ, నా స్నేహితుల దగ్గర నుంచి కానీ వచ్చేటువంటి ఏ ఆస్తుల కొరకు నేను పోరాడాను. సిలువ ఇంకేం చేస్తుందంటే, సిలువనెత్తుకొని వెంబడించేవాడు సుఖ సౌఖ్యాలను కోరుకోడు. సిలువ మీద రోమన్లను పిలిచి యేసుప్రభు అరే చాలా ఉక్కపోస్తుందిరా కాస్త వేసి ఎట్టండ్రా అన్నాడు యేసుప్రభు. ఏమండి విసనకర్రతానండి విసరండ్రా కనీసం. ఆయన మీరు ఎంత ఎండలో సిలువ వేస్తే ఎలాగండి? ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండాలి. మానవ హక్కుల సంఘంతో నేను పోరాడతాను, మీద కేసు పెడతాను అని అన్నాడా? సిలువను అనుభవించే వాడికి సుఖము లేదు. సిలువను అనుభవించేటువంటి వాడికి సుఖభోగాలు లేవు. కానీ మనందరం ఏం కోరుకుంటున్నామంటే సుఖాన్ని కోరుకుంటున్నాం, భోగాలు కోరుకుంటున్నాం, సౌఖ్యాన్ని కోరుకుంటున్నాం. కొంచెం చెమట పడితే మనం తట్టుకోలేము, మనకు కొంచెం కుర్చీ లేకపోతే మనం తట్టుకోలేము, ఒక పూట భోజనం లేకపోతే మనం తట్టుకోలేము, ఒక పూట మనకి కూర తక్కువైపోతే మనం తట్టుకోలేము, ఉప్పు తక్కువైపోతే తట్టుకోలేము కదా, ముక్క లేకపోతే తట్టుకోలేము. అర్థమైందండి? ఈ సుఖభోగాలని సుఖ సౌఖ్యాలని సిలువను వెంబడించేవాడు సుఖాలని కోరుకోడు, ఇంకంతే. ఏ సుఖాన్ని కోరు పిల్లలు మనం సుఖాలని కోరుకుంటున్నాము. క్రీస్తు కొరకు ఎన్ని అవమానాలు పొందుతున్నాం. యేసు ప్రభువుని సిలువలో అవమానపరిస్తే ఆయన తిరిగి వాళ్ళని అవమానపరిచాడు. చెప్పండి, రాను వారు వచ్చేసి ఆయన కొడుతుంటే, కొరడాలతో కొడుతుంటే మళ్ళీ తిరిగి కొట్టాడా? పోనీ కనీసం ఒక మాటైనా తిట్టాడా? అందుకని ఇవి నేర్చుకోవాలి మనం. ఇవి జస్ట్ ఏదో ప్రసంగం చేయడం కొరకు కాదు, ఇది వినడం కోసం కూడా కాదు. నిన్ను లోకములో అవమానముగా చెడ్డ మాటలల్లా మీ మీద పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. మనం ఏంటంటే అవమానాలు, ఎవరైనా మనల్ని అవమానపరుస్తుంటే మనం బయటికి మాత్రం పర్వాలేదులేండి క్షమించామంటాం, కానీ గట్టిగా హృదయంలో మాత్రం పట్టుకుంటాం. ఒక పట్టు ఉంటుంది, మనం హృదయంలో ఒక పట్టు ఉంటుంది. అంటే బయటికి క్షమించాను అంటాం, కానీ లోపల మాత్రం ఒక గట్టిగా పట్టుకుంటాం అన్నమాట. అవమానాలు పొందుతాడు, త్యాగం చేస్తాడు, మరణిస్తాడు. అలాగనే ఏ హక్కుల కొరకు పోరాడడు, సుఖ సౌఖ్యాలని కోరుకోడు, తర్వాత గుర్తింపుల కొరకు ప్రాకులాడడు. సంఘంలో అందరూ నన్ను మెచ్చుకోవాలి. ఈ మైక్ ఇచ్చింది ఎవరో తెలుసా? ఫలాని డేవిడ్ ఇచ్చాడండి మైక్ అని అందరు చెప్పాలండి. ఏంటి భాష గారు చెప్పట్లేదు, మైక్ ఇచ్చాడు చెప్పమంటావా? బయట నిలబడు, కొత్తరోడ్ జంక్షన్లో మైక్ పెట్టి చెప్తాను, ఈ మైక్ డేవిడ్ ఇచ్చాడు అంటే మన డేవిడ్ కాదు, ఉదాహరణ చెప్తున్నాను. ఏదో ఒక పేరు చెప్పాలని చెప్తాను, లేదా నా పేరు అనుకుంటాను, లివింగ్స్టన్ చెప్తాను. ఇక నువ్వు బయటికి వెళ్ళిపోయి తర్వాత నుంచి నువ్వు రావద్దు. ఇక్కడ యూ హ్యావ్ నో ప్లేస్ ఇన్ క్రిస్టియానిటీ, ఇన్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తులో, యేసుక్రీస్తు సిలువ దగ్గర ఇలాంటి వారికి స్థలము లేదు. వాడికి సిలువ అర్థం కాదు. గుర్తింపుల కొరకు ప్రాకులాడేవాడు. అందరు నన్ను గుర్తించారు. అందుకే చాలామంది ఏంటంటే నాకు పాటకు అవకాశం ఇవ్వరా, ఒకడు వచ్చేసి నాకు ప్రసంగానికి అవకాశం ఇవ్వరా. అఫ్కోర్స్ మన సహవాసంలో అలాంటివి లేవనుకోండి, దేవుని కృపను బట్టి అలాంటివి ఇంకెప్పటికీ రావద్దు అని కూడా కోరుతున్నాను. నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా పెద్దలైనటువంటి వారు కూడా జ్ఞాపకం చేశారు, అలాంటి పిచ్చి పనులు మాత్రం దయచేసి మీరు చేయొద్దు, అలాంటి వాటికి అనుమతించొద్దని జ్ఞాపకం చేస్తాను. నెవర్ నా గుర్తింపు కొరకానండి. కనీసం నేను ఇంత బైబిల్ కొని పెడితే కనీసం పాస్టర్ గారు బైబిల్ ఇచ్చారని చెప్పాలి కదండి. చెప్పను నేను. ఎందుకు? దేవుడు ఇచ్చాడు నీకు ప్రతిఫలం.
చెప్పినా పర్వాలేదు, చెప్పకపోయినా పర్వాలేదు. చాలామంది గుర్తింపుల కొరకు నాకు ఒక ప్రార్థనకు అవకాశం ఇస్తే బాగుండు కదా, బైబిల్ రీడింగ్ నాతో చేయిస్తే బాగుండేది కదా, లేదా పలాని కార్యక్రమాన్ని నాతో చేయిస్తే బాగుండేది, కేక్ కటింగ్ నాతో చేయిస్తే బాగుండేది కదా. ఈరోజున చాలామంది గుర్తింపుల కొరకు ప్రాకులాడుతున్నారంటే ఏమంటే యేసు ప్రభు సిలువను మోసినప్పుడు అంటే ఎవరో మనల్ని చూచి మెచ్చుకోవాలని మనం తహతహలాడుతుంటాం. కానీ యేసయ్య సిలువ మోసినప్పుడు ఎలా మోసాడు చెప్పండి? ఆయన సిలువ మోస్తున్నప్పుడు అరే మీరందరూ చూడండి, ఎవరు చూడాలని ఆయన సిలువ మోసుకుంటూ వెళ్ళాడు గొలగతా కొండ దగ్గర చెప్పండి. ఎవరికి చూపించుకోవడానికి సిలువను మోసుకుంటూ వెళ్ళాడు? నేను సిలువ మోస్తుంటే అందరూ చూసి మెచ్చుకోవాలి, అబ్బా ఆయన ఎంత బాగా సిలువ మోస్తున్నాడండి అని చప్పట్లు కొడుతూ వా వా అని చప్పట్లు కొట్టారు. బంగ్లాదేశ్ ఇండియా క్రికెట్ టీం ఆడుతున్నప్పుడు ఒకే ఒక రన్ను, 2 రన్లు చేయాలి, ఒకే ఒక బాల్. అందరు ఉత్కంఠ ఓ ఏమైపోద్దాం. అందుకొరకు వీళ్ళు బౌలింగ్ చేయడం, అందుకొరకు యేసు ప్రభు సిలువను మోయలేదు. యేసు ప్రభు ఎందుకు సిలువను మోసాడు? ఎందుకొరకు తెలుసా? తండ్రి చెప్పాడు కాబట్టి, తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఆయన పని చేశాడు. అందుకే ఇప్పుడు ఒకరు నేను పాటలు పాడినా, నేను ప్రసంగం చేసిన, నేను ఒక వస్తువు కొనిచ్చిన, లేకపోతే నేను ఇతరులకు సహాయం చేసిన, ఇది నా గుర్తింపు కొరకు కాదు. దేని కొరకు? ప్రభువు నన్ను చేయమన్నాడు, చేశాను అంతే. ఇక వాళ్ళు నన్ను మెచ్చుకుంటారా మెచ్చుకోరా, లేకపోతే దాన్ని పాడేస్తారా, దాన్ని కింద పడేస్తారా, పగలగొడతారా, నాకు అనవసరం, అది వాళ్ళకి చెప్తాను. నన్ను చేయమన్నాడు, ప్రభు చేశాను అంతే. ప్రభు నాకు ఏం చేయమన్నాడు అది చేశాను. ఇక కొంతమంది డబ్బులు ఇవ్వమన్నాడు, ప్రభు ఇవ్వమన్నాడు, నీకు ఇచ్చేయండి. లేదండి వాళ్ళు అలా ఖర్చు పెట్టి ఇలాగ, నీకెందుకు కావాలి? నువ్వు వాళ్ళ గుర్తింపు కొరకు ఇచ్చావా, లేకపోతే దేవుడు ఇవ్వమంటే ఇచ్చావా? దేవుడు ఇవ్వమంటే ఇచ్చావు కాబట్టి ఇచ్చావు. ఇక వాడు నష్టపరుచుకుంటాడు, తాగుతాడు, ఏం చేస్తాడు వాడికి అనవసరం, లెక్క ఆడు చెప్పుకుంటాడు. నీకు మాత్రం ప్రతిఫలం వస్తుంది. కనుక ప్రియులారా, సిలువను మోసేవానికి ఏ గుర్తింపు లేదు. చాలా సంఘాల్లో రెవరెండ్లని, బిషపులని, డాక్టర్లని, సంఘ పెద్దలని, మళ్ళీ అందులో ప్రెసిడెంట్లు, సెక్రటరీలుగా చాలామంది చలామణి అవుతుంటారు. అలాగనే సిలువను మోసేటువంటి వ్యక్తి, సిలువను ఎత్తుకొని వెంబడించేటువంటి వాడికి విశ్రాంతి లేదు. నో రెస్ట్. విశ్రాంతి అనేది లేదు మనకి. కానీ మనం ఏంటంటే సిలువను మోస్తున్నప్పుడు యేసు ప్రభు నేను కాసేపు రెస్ట్ తీసుకోవాలయ్యా, ఏది నువ్వు ఇంటర్వెల్ టైం లేదండి, ఇది లేజర్ కదా, ఇప్పుడు మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం అని అన్నారా? టీవీల్లో అక్కడక్కడ బ్రేకులు ఉంటాయి, కానీ యేసయ్య సిలువను ఎత్తుకొని వెంబడిస్తున్నప్పుడు ఆయనకి బ్రేకులు, మనకేమున్నాయి? భార్య భర్తల మధ్యలో బ్రేకులు వస్తాయి. కొంతకాలం ఎడముఖం పెడముఖం, మా ఆయనతో పలకనండి, వారం రోజులు మాట్లాడకుండా ఉంటారు. ముభావము ముఖం మార్చుకొని ఒకరినొకరు పలుకోకుండా బ్రేకులు పడుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు యేసయ్య మోసిన సిలువకి బ్రేకు. నో రెస్ట్, నో రెస్ట్. ఈ సిలువనెత్తుకొని కంటిన్యూస్గా వెంబడిస్తున్నాడు యేసు ప్రభు. అంత మాత్రం కాదు, ఏ పేరు ప్రఖ్యాతుల కొరకు ఆయన ప్రయాసపడలేదు. పేరు తెచ్చుకోవాలని ప్రయాసపడలేదు, నాకు మంచి పేరు రావాలి అని ప్రయాసపడలేదు. అంత మాత్రం కాదు, చివరిది ఏంటంటే తన్ను తాను ఉపేక్షించుకుంటా. సిలువను మోసేవాడు ఉపేక్షించుకుంటాడు. ఈ ఉపేక్షించుకోవడం అనే మాటకి చాలామందికి అర్థం తెలియదు. అయితే బుక్లో నేను చాలా క్లియర్గా రాశాను, చాలా డీటెయిల్గా రాశాను. ఉపేక్షించుకోవడం అంటే ఏంటో తెలుసా? తన్ను తాను ఉపేక్షించుకోవడం అంటే మనలో అహం, నేను అనేవాడు ఒకడు ఉంటాడు. దాన్ని సెల్ఫ్ అంటారు ఇంగ్లీష్. అహం, నేను అనేవాడు, నా మాటే చెల్ల, నా మాటే నెగ్గా, నేనన్నదే నెరవేర్చబడాలి. ఎప్పుడైతే ఒక భార్య నా మాటే నెగ్గాలి అని అనుకుంది అని అంటే తను గర్విష్ఠురాలండి. భర్త ఒకవేళ నా మాటే నెగ్గాలి అనుకుంటే తను గర్విష్ఠులని అర్థం చేసుకో. గర్వం అంటే ఇంకేమో కాదు, వాళ్ళు బైబిల్ చదవచ్చు, ప్రార్థన అన్ని చేయొచ్చు, కానీ నా మాటే ఫైనల్గా ఉండాలని ఒకరు తలెచ్చినట్లయితే వాళ్ళు గర్విష్ఠులు. బైబిల్ చెప్తుంది. అందుకని మనం ఏం చేయాలంటే ఈ గర్వాన్ని మనం ఉపేక్షించుకోవాలి. అంటే తను తాను ఉపేక్షించుకోవాలి. అంటే తను తాను ఉపేక్షించుకోవడం అంటే తను తాను కాదనుకోవడం. ఈ గర్వాన్ని తీసి ప్రక్కన పెట్టాలి. సిలువను మోస్తూ సిలువను వెంబడించే వ్యక్తి జీవితంలో ఏం చేస్తున్నాడు చెప్పండి?
ప్రతిదినము మనలో వచ్చేటువంటి గర్వాన్ని మనం తీసి ప్రక్కన పెడతాం. ఈ రోజున చాలామంది ఇతరులను క్షమించకపోవడానికి గల కారణం ఏంటంటే, ఎందుకు క్షమించలేకపోతున్నారు తెలుసా? దానికి నా బుక్లో నేను ఒక 4 కారణాలు రాశాను. ఇతరులను క్షమించకపోవడానికి గల కారణాలు ఏంటంటే ఒక 4-5 కారణాలు రాశాను. ఎందుకు మనం ఇతరులను క్షమించలేకపోతున్నాం తెలుసా? ఒకటి గర్వం. గర్వాన్ని బట్టి మనం ఇతరులను క్షమించలేకపోయింది. ఇంకా ఇందులో ప్రశ్న లేదు. మీకు తెలియదండి, ఆవిడ సంగతి మీకు తెలియదండి, నువ్వు ఎన్ని మాటలని చెప్పు, ఒక వ్యక్తిని నువ్వు సులువుగా క్షమించలేకపోతున్నావంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ ప్రైడ్, గర్వం. నీవు క్షమించగలుగుతున్నావంటే నువ్వు దీనుడివి, దీనుడా. అందుకే ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు, అన్నదమ్ములు, ఆడపడుచులు, అత్తమామలు ఏమండి ఇలాంటి వాళ్ళు ఒకరి మధ్యలో ఒకరు ఎందుకు క్షమించుకోలేకపోతున్నారు తెలుసా? క్షమించుకోకపోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే గర్వమే. ఇంకో విషయం ఏంటంటే గర్వము అన్ని పాపాలకి మూలం. గర్వము అన్ని పాపాలకి, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అన్నాడే, ఆ ధనము కూడా గర్వాన్ని బట్టే. మళ్ళీ ఆ ధనానికి మూలం ఏంటంటే గర్వమే. నాకు ఇంత డబ్బు ఉంది అని గర్విస్తాం కదా. అంటే మరి ఇప్పుడు ధనము దేన్ని బట్టి వచ్చింది? ఈ ధనము ఉంది అని ధనాపేక్ష, ఇది గర్వంలో నుంచి వచ్చింది. ఈ ధనాపేక్ష అనేది సమస్తమైన కీడులకు మూలం. అంటే అన్ని కీడులు దేని నుంచి వస్తున్నాయి? గర్వాన్ని నుంచి. అందుకే చాలామంది జీవితాలలో మేలు ఆశీర్వాదము పొందకపోవడానికి గల కారణం ఏంటంటే ప్రైడ్. కలవరి సిలువలో నీ గర్వం అణచివేయబడాలి, నీ గర్వము నలగొట్టబడాలి. దీనుడి వైపు దేన్ని చూసి గర్విస్తుంది? పౌలు అంటున్నాడు, నా అతిశయము సిలువలో తప్ప, నేను యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు నువ్వు అతిశయపడుట నాకు దూరం అవుతుంది. పిల్లలు గమనించండి, ఈ గర్వాన్ని మనము అణచివేసుకోగలుగుతున్నాము. ప్రతిదినము దీన్ని ఉపేక్షించాలి. ఇంకోటి, గర్వం రకరకాలుగా ఉంటుంది. కొంతమందిలో ఎలా ఉంటుంది తెలుసా? నేను వ్యభిచారం చేయట్లేదు, దొంగతనం చేయట్లేదు, మోసం చేయట్లేదు, నేను ఎంత పవిత్రంగా ఉంటాను తెలుసా? అది కూడా గర్వమే బ్రదర్. పరిశుద్ధుణ్ణి అని అనుకునే గర్వం. నేను ఎంత సహాయం చేస్తాను తెలుసా, అందరికీ ఎక్కువ డబ్బులు ఇస్తాను అని అనుకోవడం కూడా గర్వం. నేను చాలా మంచి ప్రసంగాలు చేస్తాను అని అనుకోవడం కూడా గర్వం. అందరికంటే నేను చాలా మంచివాడను అని అనుకోవడం గర్వం. మనందరిలో మనందరిలో గర్వం అనేది ఒక భక్తుడు పోల్చాడు ఉల్లిపాయ వంటి. ఉల్లిపాయ పొరలు ఉంటాయి చూడండి, ఒక పొర తీసేస్తాం, మళ్ళీ ఇంకొక పొర వస్తుంది, ఆ పొర తీయండి, ఇంకొక పొర. అంటే కొంతమందిలో ఏంటంటే ఈ ఉల్లిపాయ పొర మొత్తం పోయి చిన్న ఉల్లిపాయలాగా మారాలి మనం. కానీ మనం ఏంటంటే ఏదో ఒక రూపంలో గర్వానికి ఇతరులను ఎందుకు క్షమించలేకపోతున్నావు తెలుసా? బికాస్ నువ్వు గర్విష్టివి, సిలువల గురించి ధ్యానిస్తున్నావు. మరి శిల సమానమైన మనస్సు కరిగి 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 నీరైపోయిందా? అందువలన రెండవది, ఇతరులపై ప్రేమ లేకపోవడం. మనం ఇతరులను క్షమించకపోవడానికి గల కారణం ఏంటంటే ప్రేమ లేకపోవడం. ఇతరులను మనం ప్రేమించలేకపోవడం. ప్రభువు అన్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ప్రేమ ఏం చేస్తుంది చెప్పండి? ప్రేమ క్షమిస్తుంది. దేవుడు ప్రేమ చూపించి మానవుల పాపాలను క్షమించినట్లు మనము కూడా ఇతరులను మనం క్షమించగలం. ఒకవేళ కనుక మనం క్షమించకపోతే, ఒక వ్యక్తిని క్షమించకపోతే ఏం జరగబోతుందో తెలుసా అండి? అంటే ఇందులో చాలా విషయాలు ఉన్నాయి, కానీ ప్రభు చిత్తమైతే ఇంకొకసారి కొన్ని వారాలు వీలైతే ఇవి మీకు జ్ఞాపకం చేస్తాయి. అందులో క్షమించకపోతే ఒక భయంకరమైన సత్యాన్ని మీకు చెప్తాను. గుర్తుపెట్టుకోండి, మనందరూ నేర్చుకోవాలి ఈ పాట. మనము ఎవరినైనా హృదయపూర్వకంగా క్షమించకపోతే మీ పరలోకపు తండ్రియు మీ పాపములను క్షమించండి. మత్తయి సువార్త 18:34 రాసుకోండి. మత్తయి సువార్త 18:34. మీరు ఇతరులను క్షమించని ఎడల మీ పరలోకపు తండ్రియు మీ పాపములను క్షమించండి. 34, 35, 36 అనుకుంటాం. ఓకే, అంటే పాపాలు క్షమించబడని వాళ్ళు పరలోకానికి వెళ్తారా? పరలోకంలో ఎవరుంటారు చెప్పండి? పరలోకంలో ఎవరుంటారు?
పాప క్షమాపణ మీరు అంటే మీకు తెలియదండి మా ఆయన గురించి, ఆయన ఎంత మూర్ఖుడు తెలుసండి, ఎట్లా క్షమించమంటారండి పాస్టర్, అసలు దేవుడు కూడా క్షమించాడు తెలుసండి అని అంటారు. ఆయన మూర్ఖుడైనా, ఆయన వ్యభిచారైనా, ఆయన మోసగాడైనా, ఆయన ఎంత భయంకరంగా నిన్ను కొట్టి నిన్ను కూని చేసే వ్యక్తి అయినా, ఆ వ్యక్తిని ఏం చేయాలంటుంది బైబిల్? క్షమించు. అలాగనే భార్యను కూడా, మీకు తెలియదండి భార్య చాలా భయంకరమైన వ్యక్తి అని బైబిల్ చెప్తుంది. నువ్వు క్షమించకపోయినట్లయితే మీ పరలోకపు తండ్రియు నీ పాపములను క్షమించు. ఎవరి పాపములు క్షమించబడవో వాళ్ళు పరలోక రాజ్యంలో ఉన్నారు. తెలుసా? ఇన్ని సంవత్సరాలు గుడికి వచ్చి అన్నీ చేసి సిలువలు ధ్యానించి గుడ్ ఫ్రైడేకి చేశాను ప్రభా, గుడ్ ఫ్రైడేకి నేను ఎంత అద్భుతంగా నేను పార్టిసిపేట్ చేశాను తెలుసా, ఈస్టర్ రోజు నేను చేశాను తెలుసా, నేను ఇలా చేశాను అలా చేశాను, నువ్వు 190 మాటలు చెప్పు. నీ ధర్మ కార్యాలన్నీ చింపిరి గుడ్డల వలె మురికి గుడ్డల బట్టి. ఈరోజు మనల్ని పరీక్షించుకోండి, ఎవరెవరిని ఇంకా క్షమించకుండా ఉంటున్నాం. ఈ సిలువ వార్తను విన్నటువంటి మనం వాళ్ళని వదిలేయాలి, వాళ్ళని విడిచిపెట్టాలి, అర్థమైందండి? వాళ్ళని హృదయంలో నుంచి మనం వదిలేయాలి. పర్వాలేదు, ఇక నుంచి నేను ఆయనతో దెబ్బలాడను, ఆయన మీద పోట్లాడను, ఆమెతో నాకు ఇంక సంబంధం లేదు. ఆస్తి రాకపోయినా, డబ్బులు రాకపోయినా, ఇల్లు లేకపోయినా, పొలం లేకపోయినా, మా ఆయన నన్ను చూసినా చూడకపోయినా, మావిడ నాకు భోజనం పెట్టినా పెట్టకపోయినా, ఐ ఫర్గివ్ మై వైఫ్, ఐ ఫర్గివ్ మై హస్బెండ్. నా భార్యను క్షమిస్తాను, నా భర్తను క్షమిస్తాను. క్షమించకపోవడానికి మొదటి కారణం గర్వం, రెండవ కారణం ప్రేమ లేకపోవడం, మూడవ కారణం దేవుని వాక్యాన్ని తీవ్రంగా పరిగణించకపోవడం. ఇన్ని వాక్యాలు వింటారు, ఎందుకు ఈ వాక్యాన్ని సీరియస్గా తీసుకోవట్లేదు మీరు? మనలో చాలామంది ఈ వాక్యాన్ని సీరియస్గా తీసుకోవట్లేదు. ఉన్నటువంటి డాక్టర్ నేను చూసి, నీకు క్యాన్సర్ వచ్చిందమ్మా, 1 month లోపల ఆపరేషన్ చేస్తే, నువ్వు అపోలో హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఆపరేషన్ చేస్తేనే నీకు నయం అవుతుంది, లేకపోతే నువ్వు చనిపోతావు డాక్టర్ చెప్పాడు అప్పుడు. దాన్ని సీరియస్గా తీసుకుంటామా, క్యాజువల్గా తీసుకుంటామా? సీరియస్గా తీసుకుంటాం. మనం గుండె జబ్బు చూపించుకున్నప్పుడు, గుండె నొప్పి వస్తుందని చూపించుకున్నప్పుడు యాంజియోగ్రామ్ ఏదో చేసేసి 3 వాల్వ్స్ మూసుకుపోయినాయి, కొంచెమే ఒక చిన్న దారి వెళ్తుంది, ఏ రోజైనా నువ్వు రేపు కానీ ఈ రోజు కానీ ఇప్పుడైనా నువ్వు చనిపోవచ్చు అన్నాడు అనుకో, ఏం చేస్తాం? అలాగా చూద్దాం, మళ్ళీ వచ్చే వారం ఛాన్స్ ఉంది కదా అని అంటారా? ఏం చేస్తారు? వెంటనే వెళ్ళిపోవడం. కొంతమంది అయితే గుండె అక్కడే చచ్చిపోతారు. 3 వాల్వ్లు క్లోజ్ అయిపోయినాయి కదా, క్లోజ్ అయిపోయింది అనుకుంటూ అక్కడే కూలిపోతారు. కొంత కూలిపోకపోయినా కానీ కూలిపోతున్నా ఎంత నాకు అప్పటి నుంచి అంతవరకు వాడికి ఏముండదు, షుగర్ రానంతవరకు ఏముండదు. షుగర్ వచ్చిందని తెలిసినప్పటి నుంచి నాకు కళ్ళు తిరుగుతున్నాడు అనుకుంటా. బీపీ రానంతవరకు ఏముండదు అనమాట, చెక్ చేసుకున్నంత వరకు ఏముండదు. నీకు బీపీ ఉందన్న సరికి అప్పటి నుంచి ఎందుకు ఏదేదో అయిపోతుంది, నాకు ఏదో అయిపోతుంది. దాన్ని సీరియస్గా తీసుకుంటావా లేదా? మరి దేవుని వాక్యాన్ని ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు? మీ పాపాలు, మీ ఇతరుల పాపాలు మీరు క్షమించకపోతే పాపాలు మీకు క్షమించడు దేవుడు. పరలోకంలో మీకు స్థలం లేదు. పిల్లలు నేర్చుకోండి, దేవుని వాక్యాన్ని తీవ్రంగా పరిగణించడం, సీరియస్గా తీసుకోవడం నేర్చుకోండి, దీవించబడతారు. 4వది కారణం ఏంటంటే ఎందుకు క్షమించలేకపోతున్నావు అంటే, అసలు మనం సిలువ వేయబడదు. నువ్వు సిలువ వేయబడితే నిన్ను ఇప్పుడు కాళ్ళకి చేతులకి మేకులు కొట్టేసి ముళ్ళ కిరీటం పెట్టి రక్తాలు గారుతుంటే అప్పుడు ఎవరి మీద కోపగిస్తావు చెప్పు? మనకు ఈ గర్వం ఎక్కడి నుంచి వస్తుందో చెప్పండి. ఇప్పుడు చాలా బలం ఉందనుకోండి, నాకు బలం ఉంది కాబట్టి ఎవరైనా వచ్చి నన్ను కొడితే, జాగ్రత్త వినండి, బలం ఉంది కాబట్టి ఎవరైనా వచ్చి నన్ను కొడితే వెంటనే కొడతాను లేదా తిడతాను నేను. కానీ అలా కాకుండా ఇప్పుడు నా చేతుల్లో మేకులు దించేసి, కాళ్ళలో మేకులు దించి ముళ్ళ కిరీటం పెట్టి కొర్రలతో కొట్టి రక్తం అంతా కారిపోతేగా చచ్చిపోయే పరిస్థితులు ఉన్నాను అనుకోండి, నన్ను కొడతా పెట్టాను పైకి లేగలనా? లేదు, నేనే చచ్చిపోతాను. ఇంకా అన్నీ ఏమంటారు, కొట్టరా ఇంకా అదేదో గట్టి గుడి చంపేయారు అన్నట్టు. ఇతరులని ఎందుకు క్షమించలేకపోతున్నాం, ఇతరులు ఎందుకు ఎగురుతున్నామనంటే మనము సిలువ వేయబడలేదు.
నోరు లెగుస్తుంది, సిలువ వేయబడ్డ నోరు. కళ్ళు మోహము చూపులు చావలేదు, కళ్ళు సిలువ వేయబడ్డ. శరీరంలో చెడ్డ కోరికలు పొంగుతున్నాయి, శరీరము సిలువ వేయబడ్డాయి. చేతులు కాళ్ళు పాపం చేయడానికి పరిగెడుతున్నాయి, సిలువ వేయబడ్డాయి. కానీ పౌలు అంటాడు, ఐఎమ్ క్రూసిఫైడ్, నేను సిలువ వేయబడి. సిలువ వేయబడినందువలన మనం ఇతరులను క్షమించలేకపోతున్నాం. 5వది, వేషధారులుగా మనం జీవిస్తున్నాం. వేషధారణకు అలవాటు పడ్డాం. అంటే మనుషులందరూ మనల్ని భక్తులు అనుకోవాలి. వేషధారణకు అలవాటు పడిన వాడు ఏంటంటే బయటికి మాత్రం కొంతమంది నాకు మనసులో ఏం లేదని అంటారు. వస్తుంది అది, నేను దొంగ మాట్లాడినాను, నేను నమ్మను. మనసులో ఏమీ లేదన్నప్పుడు మనస్ఫూర్తిగా ఆ వ్యక్తిని ప్రేమించడం, మనస్ఫూర్తిగా ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేయాలి, ఏడ్చుకుంటూ ప్రార్థన చేయాలి. ఆ వ్యక్తి గురించి ఒక్క మాట కూడా చెడ్డగా ఎప్పుడు మాట్లాడకూడదు. అర్థమైందా? ఒక్క మాట కూడా ఆ వ్యక్తి గురించి చెడ్డగా మాట్లాడడానికి వీళ్ళు. అందువలన ప్రియులారా, ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజున మనం ఇవన్నీ కూడా వేషధారులుగా జీవిస్తున్నాం. 5 కారణాలను బట్టి మన జీవితంలో క్షమాపణ కలగట్లేదు. అందుకే ఈ మాటలన్నీ మన మనసులో మరి ధ్యానించుకొని, మన గర్వాన్ని మనం అణుచుకొని, ప్రభువును వెంబడించేటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి మనం నిజంగా మనం సిలువనెత్తుకొని వెంబడిస్తే ఖచ్చితంగా మన ఇంట్లో ఉండేటువంటి ప్రతి వ్యక్తి మారిపోతాడు. చుట్టుప్రక్కల ఉండేటువంటి వారికి గొప్ప సువార్త ఏంటో తెలుసా? నీవు సిలువను మోసే వ్యక్తిగా నువ్వు జీవించగలిగితే, సిలువను ఎత్తుకొని వెంబడించే వ్యక్తిగా నువ్వు బ్రతకగలిగితే అనేకులకు సువార్త ఎప్పుడూ అందిపోయింది. ఇది చాత కాకుండా ఏం చేస్తున్నావు అంటే మీటింగ్లు పెట్టడము, సువార్త ప్రకటించడము, చర్చిలు కట్టించడము, లేకపోతే మనం పెద్ద పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ కొని దేవుని కొరకు ఏదో వస్తువులు కొన్నామండి, ఆ దేవుని మహిమార్థమే వాడబడాలని డ్యాన్స్లు వేయడము, పెద్ద పెద్ద స్టేజీలు కట్టించడము, అన్ని చర్చిల నిండా ఏసీలు పెట్టించేస్తే దేవుడు మమ్మల్ని ఎంతో ఆశీర్వదిస్తాడని అందుకని ఏసీలన్నీ పెట్టించేసామండి. ఇవన్నీ చేసుకుంటే సువార్త ప్రకటించబడుతుందని అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు గమనించండి, ఇది కాదు సువార్త ప్రకటన. అసలు ముందు నీ గర్వం పోవాలి. చచ్చావా గర్వంని? కొంతమందికి ఎంత కోపం అంటే అసలు సొర్రమని లేస్తారు చూడబుడిలా. ఇది నలగొట్టబడాలి. అందుకే పౌలు అంటున్నాడు, నా శరీరమును నేను నలగొట్టు. ఆ విధమైనటువంటి జీవితం మనకు వచ్చినప్పుడే మనము సిలువ క్రింద జీవించే, మరి అలాంటి సిలువ క్రింద జీవించే వ్యక్తులుగా మనం ఉండడానికి ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయాలి. తల్లు వంచండి ప్రార్థించి ఒక నిమిషం మనందరం కూడా ప్రభు సన్నిధిలో తల్లు వంచి ప్రార్థన చేసుకుంటాం. మనమందరం కూడా ప్రభు సన్నిధిలో తల్లు వంచి ప్రార్థన చేస్తాం. ఒక నిమిషం ప్రభుని అడుగుదాం. కూడా మనమందరము ప్రభుని అడుగుదాం, ప్రభు మమ్మల్ని కనికరించండి. ఒక నిమిషం ఎవరికి వారు మేము ప్రార్థన చేసుకుంటాం.